రేమొచ్చా ఇద్దరా బా ఏం ప్లేస్ రా. అదిరిపోయింది కదా. అదిరిపోయింది కదా. అవును తాళవేస్తుందిరా. ఒకసారి దిగు. దిగండి. అబ్బా మీ మాటలు దిగుతారా? తాళవేస్తుందేంటి? అరే మావా ఎవరది తాళం వేసింది? తెలీదు ఎవరు వేశారు. లోపలికి వెళ్ళి అడుగుతాంలే ఎవరో వేశారు. అరే బాలు మావా ఎందుకురా రాయి అందుకో తాళం రాయి. సరే మాగు కుడు మచ్చా. షిప్ పగలు ఇదేనా షూటు? బానే ఉంది మచ్చా. ఇదేనా ఇల్లు? అవునరా ఇదేరా. అవునరా బా భలే ఉంది. ప్లేస్ బాగుంది కదా. మచ్చా మామూలుగా లేదు. బా సమ్మయ్య இருக்குல. అవును బా కామ్గా ఉంది. భలే ఉంది. నమస్కారం బాబు. నమస్కారం. కార్తీక్ అంటే మీరేనా? అవును నేనే. సరే బాబు మీ బ్యాగులన్నీ ఇవ్వండి తీసుకొస్తాను. పర్వాలేదు ఇవ్వండి బాబు. నేనుంది మీకు పని చేసి పెట్టడానికే కదా. ఇవ్వండి. మీకేం కావాలో చూసుకోవడం కోసమేనండి. ఏదైనా అమ్మాయిని పంపిస్తావా ఏంటి? ఎవరు బాబు ఈ బాబు ఇట్ట మాట్లాడుతున్నాడు? తను సంతోష్, మధు, నమస్కారం. అవును ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు ఈర్రాజ్ అండి. ఇది మా ఇంటావిడ రాణి అండి. నమస్తే అండి. వణకంగా. నమస్కారం రండి. Yes, Daddy. Yeah, I'm comfortable. All good here. Okay, take care, Dad. Bye-bye. రాణిగారు ఏం చేశారు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఈవిడేమో ఇక్కడుంది. సడన్ గా చూసి భయపడ్డాను. తప్పుగా ఏమీ అనుకోవద్దు. మీకు వండటానికి ఏం కావాలో కనుక్కోడానికొచ్చాను. నువ్వు మమ్మల్ని తినకపోతే చాలు తల్లి. மூஞ்ச பார்த்தா பயங்கரமா பேய் மாதிரியே இருக்கு. తప్పు సామే. బతికున్నోళ్ళని మనిషి అని సచ్చినోళ్ళని శవమని అంటారు. అంతే తేడా. నరుడి బ్రతుకు నటన సామే, నటన.
ఏరా ఏమైనా కావాలా? నచ్చిందా? బాబు కదా? ఇవ్వండి మంచిది. తింటున్నాను. ఆ పప్పు వేసుకో. అది వేసుకోవచ్చు కదా. తినరా బాగా. సరే మా నువ్వు కూడా తిను బాగా. తినవా? నేను తింటానులే. ఏంటి తింటావా? నాకొద్దు, పెట్టనా? నాకొద్దు. తిను. వద్దు వద్దు. ఏయ్, తిను. వద్దు. గుడ్డు కావాలమ్మా? నేను చేసిన వంటలు బాగున్నాయా? ఏహే, నువ్వు వంట వండితే నచ్చకపోవడమేంటే? నువ్వు వండితే శ్మశానమే దద్దరిల్లిపోద్ది. అంటే అంటే బాబు, ఇది వంట వండితే శ్మశానంలో శవం కూడా లేచొచ్చేస్తుంది బాబు. ఆయన తాగా అంటాళ్లే బాబు, మీరేమి పట్టించుకోకండి. నువ్వు కుమ్మేరా. నిన్నే కుమ్మాలరా ఫస్ట్. నీకెక్కువేరా రే. ఏంటి కార్తీక్ అయింది? కార్తీక్ భయంగా ఉంది. ఏమైందిరా స్వామి? డోంట్ వరీ మధు, నేను ఇక్కడే ఉన్నా. వీర్రాజు వెళ్ళి క్యాండిల్ తీసుకురా. అట్టాగే బాబు. బాబు, కొవ్వొత్తి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వీర్రాజు, క్యాండిల్ తెచ్చినందుకు. సరే బాబు. అయినా ఈ టైంలో ఇలా కరెంట్ పోవడం ఏంటి? కోతకి టైం అయింది, అందుకే కరెక్ట్ టైంకి కరెంటు పోయింది. ఏం మాట్లాడుతున్నావయ్యా రాజు? అవును సంతోషం బాబు, ఈ టైంలో కరెంటు కోత ఎక్కువ ఇక్కడ. అమ్మయ్యా, కరెంట్ వచ్చేసింది. మేము వెళ్ళి పడుకోపోతున్నాం ఇంకా. గుడ్ నైట్ కార్తీ. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. బాయ్. కార్తీక్, మనం కూడా అలా బయటికి వెళ్దామా? సరే. రాత్రులు బయటికి వెళ్తే మీకే ప్రమాదం. అసే నువ్వు ఊరుకోవే, అది అట్లానే వాగిద్ది బాబు. మీరెళ్ళి రండి జాలీగా. ఇదిగో సంతోష్ బాబు, నువ్వు కూడా అలా బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుని నేనేం చేస్తాను రాజు? அவங்க పోవటం, నేను పడుకుంటా. అందరూ వెళ్ళిపోయారు గానీ నేనెళ్ళు పెగ్గేసుకుని వస్తా. నువ్వు అన్ని సర్దేసి వచ్చాయి. అలాగే. లవ్ యూ కార్తీక్. మీటు. మన 3 years రిలేషన్షిప్లో ఇదే కదా మన ఫస్ట్ ట్రిప్. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్, నేను కూడా హ్యాపీయే. ఏంట్రా, మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచన నువ్వే కదన్నావు, ఆన్సర్ కూడా అందులోనే ఉంది. ఏమోరా బాబు, నాకేం అర్థం కావట్లేదు. నువ్వే చెప్పు. నాకున్న ప్రాజెక్టుకి ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో రేపటి నుంచి వర్క్ చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకుంటా. ఎస్, ఈ మధు నీతో ఉండగా మరి అన్నీ ఆటోమేటిక్గా బానే జరుగుతాయిలే. అవునవును, 3 years నుంచి చూస్తున్నా. ముద్దు లేదు, ముచ్చటా లేదు. అంటే ఏంట్రా ఇడియట్? అదేంటో నీకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. కార్తిక్,
వెనక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తేనో. ఏమయ్యా పెరుమాలు, ఏం చేస్తేవి సామె? అటు ఆ కార్తీగాడేమో మధుతో ఎంజాయ్ చేస్తున్నాడు, ఇటు ఈ బాలుగాడేమో డైరెక్ట్గా ప్రియతో కాపురమే పెట్టేశాడు. లాస్ట్కి ఆ పనోడు కూడా వీర్రాజు ఆడి పిల్లంతా సరసలాడుకుంటున్నాడు. నా బతుక్కి కిస్సు లేదు, బుస్సు లేదు. వద్దురా వద్దురా అంటే ములక్కాడబడి చచ్చారు. ఇప్పుడు బాగా టెంప్ట్ అవుతోంది. అబ్బో, ఈ ఒక్కరోజు నైట్కి ఏ ఆడదయం వచ్చినా బాగుంటుందే. అయినా జరుగుద్దా? నేను అనుకున్నట్టు ఒక ఆడదయం వచ్చినా బాగున్ను. ఏంటి కరెంటు పోయింది మళ్ళీ? ఎన్నిసార్లు పోతావే? దీన్నేమో మళ్ళీ పోయిందా? ఈ కరెంటు మళ్ళీ వచ్చిందా? అమ్మయ్య వెళ్దాం. ఇది మళ్ళీ పోయిందా? నా ఫ్రెండ్ కార్తీ నా కోసం ఏం చేశాడో చూసావా? ఇలాంటి అమ్మాయిని నాకు సెట్ చేసి పెట్టాడు. సూపర్ రా వాడు. ఏంట్రా బాలు, నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? నా ఫ్రెండ్ కార్తీక్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. రేపు పుట్టబోయే మన పిల్లలకి కార్తీక్ పేరు పెట్టుకున్నా పర్వాలేదు కదా? అవును ప్రియా, నువ్వు నిజంగా గ్రేట్. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడికి కావాల్సింది వదిలిపెట్టాడు. వాడికి నచ్చకపోతే దగ్గరికి కూడా రానివ్వడు. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్రెండ్స్ అయినా మనల్నే ఎంత బాగా చూసుకుంటున్నాడు, రేపు మధుని ఇంకెంత బాగా చూసుకుంటాడో. అవును ప్రియా, ఇప్పుడు అడిగావు కదా, కుమ్మేద్దాం పదా. ఓకే. ఏమప్పా పెరుమాల్లో, ఎవరు మీరంతా? హాయ్ బ్రో, హాయ్ గౌతమ్. దిస్ ఇస్ మై టిక్ Hello. టాక్. Yo, yo. ఓ అట్నా, ఇంతకు మీరు ఎక్కడేం చేస్తున్నారు? మేము టిక్ టాక్ లో ఫుల్ ఫేమస్. అయితే సో లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చేసాం. మాకు టిక్ టాక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? అవును. యూజర్ ఐడి గౌతమ్ బుల్బుల్. బ్రో, మా వీడియోలో చూడాలంటే రిక్వెస్ట్ పెట్టు. ఓకే. షూర్ బ్రో. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. Chicken dinner. జై జై పబ్జి. జై జై PUBG. రేయ్, నువ్వేంట్రా అలా ఉన్నావు?
అక్కడ తనెవరితో మాట్లాడుతున్నాడు? అదే కదా నాకు అర్థం కావట్లేదు. వెళ్తేనే కదా అర్థమయ్యేది. రండి వెళ్ళి పదండి చూద్దాం. వెళ్దాం. సరే నువ్వే రీల్స్ చేస్తుంటావు, ఎప్పుడు అవే అంటరా, ఇంకేదైనా చేయొచ్చుగా. ఓ అవునా, నేను కూడా అప్పుడప్పుడు అదే చేస్తూ ఉంటానులే. అరే సర్మంగళం, ఇక్కడేం చేస్తున్నావురా? నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానురా. బ్రో మనము రీల్స్ చేద్దామా? ష్యూర్ బ్రో. రే ఎవరున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, చూడు. అరే ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళుంటారు? అరే ఏంటి బ్రో, ఎక్కడికి వెళ్ళారు? అదిగో నా ఫ్రెండ్స్ వాళ్ళే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారబ్బా? ఇక్కడేగా ఉండాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారబ్బా? అరే స్వాతి ముత్యం, ఈ యాక్టింగ్లన్నీ ఆపి ముందు కార్తీక్ ఎక్కడున్నాడో చెప్పు. అదుగో అక్కడున్నాడు. వావ్ కార్తిక్, నాకొక 10 minutes యోగా చేస్తేనే ఇంత ప్రశాంతంగా ఉంది. మరి నువ్వు రోజు చేస్తున్నావు, నీకెలా ఉంది? రేయ్ నువ్వు యోగా మీద రీసెర్చ్ అనగానే మేమందరం కూడా యోగా మీద ఇంట్రెస్ట్తోనే రా ఇక్కడికి వచ్చింది. ఈ రోజుల్లో మనుషులు మహా అంటే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు బతుకుతున్నారు. అదే ఒక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళామనుకోండి, అదే ఒక మనిషి 150 సంవత్సరాలు బ్రతికేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యోగా వాళ్ళ జీవితంలో ఒక పార్ట్. కానీ ఈ రోజుల్లో మన లైఫ్లో యోగా డే రోజు వాట్సాప్ స్టేటస్ కోసమో, ఫేస్బుక్లో మన రేటింగ్ కోసం మాత్రమో యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవునా కదా? నిజమే. ఓకేనా? Yes. ఒక మనిషి తన ఆత్మని కంట్రోల్ చేసేది కేవలం యోగాతోనే. అది యోగా యొక్క గొప్పతనం. ఇది తెలియక చాలా మంది మిస్బిహేవ్ చేస్తున్నారు. కార్తిక్ గారు, ఆ. టిఫిన్ రెడీ అయింది, వచ్చేయండి. ఆయిల్ ఫుడ్డా? మామూలు ఇడ్లీనండి. మామూలు ఫుడ్డేనా? వెళ్దామా? రండి. దా పద. రండి రండి. అరే నా చెప్పులేంటి ఇలా ఉన్నాయి?